హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మార్నింగ్ ఇడ్లీలు అయితే వేశాను. పెద్దగా కుకింగ్ వీడియో ఏమి షూట్ చేయలేదు, ఎందుకంటే పిల్లలు లేచేసరికి కొంచెం హడావిడి అయిపోయిందనమాట. పైగా మా ఇంటి పైన అమ్మాయి ఉంటుంది కదా, కొంచెం ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. తను కొన్ని కేఎల్ఎం నుంచి అయితే షాపింగ్ చేసి తీసుకొచ్చారు. దానికి స్టిచెస్ వేయడం అవి కొంచెం టైం పట్టేసింది అనమాట. అందుకనే ఎక్కువ వీడియో అనేది షూట్ చేయలేదు. ఇంకా సాటర్డే వ్లాగ్ ఇది యాక్చువల్గా అయితేనే. మా వారు ఇంట్లోనే ఉన్నారు, పిల్లలు ఇంట్లోనే కదా, ఇంకా పని అస్సలు అవ్వదండి. సో కాబట్టి ఇంకేమీ షూట్ చేయలేదు. వంట అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. పిల్లల్ని ట్యూషన్ పంపించేసి కేఎల్ఎంలో తెచ్చుకున్నారని చెప్పాను కదా, అవి హ్యాండ్స్ వేస్తున్నారు అనమాట. హ్యాండ్స్, అదేవిధంగా నేను ఒక ఫ్రాక్ కూడా కుట్టాను కదా, అది రివ్యూ ఇవ్వడము అవన్నీ కూడా చేశాను. చాలా టైం పట్టేసింది. ఇంకా పెద్దగా వ్లాగ్స్కి షూట్ చేయలేదన్నమాట. అయితే వాళ్ళు ఏం తెచ్చుకున్నారో మీకు ఒకసారి చూపిస్తాను. లెహంగా అండి, నాకైతే అస్సలు నచ్చలేదు తెలుసా చెప్పాలంటే. ఎంత గేరా ఉంది చూడండి, కొంచెం ఉంది. ఇది వచ్చేసి 9 ఇయర్స్ బేబీకి. అయితే ఎన్ని మీటర్స్ ఉందో ఒకసారి చెక్ చేస్తాను. నాకు ఎందుకో రివ్యూస్ ఇవ్వాలంటే చాలా చాలా ఇష్టం అండి. షార్ట్ వీడియోలో కూడా షూట్ చేస్తాను నేను. వీటినన్నిటిని కూడా షార్ట్ వీడియోలో కూడా పెడతాను, ఎందుకంటే మన వాళ్ళు కొంచెం రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది, అవగాహన వస్తుంది. రెడీమేడ్వి కొనుక్కుంటే ఒకవైపు మీరు మనీ గురించి ఆలోచిస్తారు, కానీ క్లాత్ కూడా ఎలా ఉంటుంది ఏంటని తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను క్లాత్ చెక్ చేస్తున్నాను. 80 ఉంది, డబుల్ ఫోల్డింగ్లో 160, అంటే మీటర్న్నర అనమాట. మీటర్న్నర తోటి వీళ్ళు ఒక లెహంగా అయితే డిజైన్ చేసేసారు. చూసారా, మీటర్న్నర. పొడుగు బాగానే ఉంది కానీ గేరా లేదు. ఇవన్నీ ఫ్రిల్స్ అన్నీ కూడా ఐరన్ ఫ్రిల్స్ అనమాట. ఇంకా దీన్ని మనం ఏం చేయలేం. కింద లేస్ వేశారండి, లేస్ వేశారు అంతే. ఇంకా దీని మీద ఉన్న బ్లౌజ్ చూపిస్తాను. నార్మల్గానే ఇచ్చారు బ్లౌజ్ అనేది. హ్యాండ్స్ కుట్టాను, ఇప్పుడే కుట్టాను. రెండిట్లకి హ్యాండ్స్ కుట్టాను. వెనకాల కొంచెం డోరీస్ టైపులు ఇచ్చారు. దీనికి చున్నీ కూడా వచ్చింది, చూపిస్తాను. చున్నీ ఎక్కడ ఉందో ఏంటనేది. దీని పక్కన పెట్టేస్తా. లేస్ వేశారు, ఆ లేస్ కూడా పెద్ద హైలైట్గా ఉన్నది ఏం కాదు. ఈ ఇది ఇంకొకటి, అంటే ఇద్దరు అమ్మాయిలు. ఇది వచ్చేసి 5 ఇయర్స్ బేబీకి చున్నీ. ఇదిగోండి ఇది, ఓకేనా. కొంచెం కట్ వర్క్ లాగా వచ్చిందండి, అంటే లేస్ కాదు ఇది, దానికే అంటే చున్నీకే ప్రింట్ వేసేసారనమాట. అది లేస్ కుట్టలేదు. అయితే ఈ సెట్ అనమాట, ఇది వచ్చేసి 1500 అంట. ఈ సెట్ వచ్చేసి 1500. మీకు రెడీమేడ్లో తెలిసిందే కదా ఫినిషింగ్ ఎలా ఉంటుందో, కానీ వేసుకుంటే ఏంటంటే 1500. మనం బయట కుట్టించుకుంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే 1500 కన్నా ఎక్కువ అయిపోతుంది అని ఆలోచిస్తున్నారు. సో ఒక రకంగా వాళ్ళ వైపుని చూస్తే ఇది కరెక్టే, కానీ గేరా సరిగ్గా లేదండి, తక్కువ వచ్చింది గేరా. ఇది ఇలా ఉందన్నమాట, ఓకేనా. ఇది ఒక సెట్, ఇది 1500. అంతా బాగానే ఉంది కానీ మనకి గేరా దగ్గర పోయింది. దీన్ని పక్కన పెట్టేస్తా. తర్వాత వచ్చేసి ఇది నేను ఏం స్టిచ్ చేశానంటే హ్యాండ్స్ కుట్టాను. లెహంగా ఇస్తారు కదా మనకి లెహంగా ఇచ్చేసి సైడ్కి కుట్టు వేయరు, మనం కుట్టాలి. మరి ఎందుకు వేయరు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంత కుట్టిన వాళ్ళు అది కుట్టుకోవచ్చు, కుట్టేసి ఇవ్వచ్చు కదా. ఇది కూడా అంతే, మీటర్న్నర. కొంచెం పొడుగుంది. ఇంకా ఫిల్ట్ వేసుకోవాలనుకుంటా. మనం ఎలాగో శారీతో కుడితే ఫిల్ట్ వేస్తాం కదా, అలా వేయించుకోవాలి ఫిల్ట్. ఎందుకో ఇవన్నీ రెడీమేడ్లో కుట్టినవి మన దగ్గర తీసుకొచ్చారనుకోండి టైలర్స్ దగ్గరికి, అది మళ్ళీ కొత్తది కుట్టినట్టే అనిపిస్తుంది నాకైతే. పెద్దగా ఎఫెక్ట్ ఏమీ అనిపించదు. ఇప్పుడు దీని కానీ ఫిల్ట్ ఏమన్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోవాలి. కుడుతున్న వాటికి వేయచ్చు, కానీ కుట్టేసిన వాటికి వేయాలంటే మాత్రం కరెక్ట్గా రాదండి. సో మనకేం చెప్పలేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఇది ఒక 1500, అంటే ఈ రెండు కలిపి 3000 అనమాట. కేఎల్ఎం, ఓకేనా. వీటితోనే సరిపోయింది. పని అయ్యేసరికి 11:30, 12 అయింది. ఇది ఇంకొక మనకి పట్టులంగా. ఇది వచ్చేసి అన్స్టిచ్డ్ అనమాట, అంటే మనమే కుట్టించుకోవాలి. ఇది గిఫ్ట్ కింద ఇస్తారు వాళ్ళు. సో పక్కన పెడుతున్నా దీన్ని. క్లాత్ ఓకే, పర్లేదు. తర్వాత వచ్చేసి లెహంగా చూపిస్తాను. ఇది వచ్చేసి చున్నీ, అంటే ఓనీ టైప్ అనమాట. ఇది ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అది ఎందుకో కింద లేస్ వేశారు థ్రెడ్స్ కింద, అదొకటే నాకు నచ్చలేదు. అది తీసేసినా కూడా వచ్చేస్తుందిలేండి. ఇది అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇదేమో హిప్ బెల్ట్ ఇచ్చారు. దీనికి లెహంగా చూపిస్తాను, చూడండి. ఇంట్లో అందరు ఉన్నారనుకోండి అస్సలు పనులు అవ్వండి. ఈయనేమో బెడ్రూమ్లో పడుకుంటారు, పిల్లలేమో టీవీ చూస్తారు. ఈయన పిల్లలు ఉన్నప్పుడు నేను బెడ్రూమ్లోకి వచ్చేస్తానమాట. ఇది లెహంగా. ఇక్కడ మనకి ఒక పాకెట్ లాగా ఇచ్చారు, ఆ పాకెట్ క్లోజ్ అయిపోయి ఉంది. ఇదేం కుట్టుబడో ఏంటో నాకు అర్థం కాదు. పాకెట్ ఇవ్వడం ఎందుకు, క్లోజ్ చేయడం ఎందుకు, ఒక ఫింగర్ అంతా పడుతుంది అనమాట అంతే.
యాక్చువల్గా మొత్తం ఓపెన్లో ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఏమైనా పెట్టుకుంటాను కదా మొబైల్ కానీ ఏదో ఒకటి. అది సగం క్లోజ్ చేసేసి ఒక ఫింగర్ అంతా పట్టే అంత పెట్టారు, మరి ఎందుకో మరి నాకైతే అర్థం కాదు. ఈ గేరా చూపిస్తాను మీకు, ఓకేనా. ఈ గేరా ఎన్ని మీటర్స్ వచ్చింది ఏంటనేది టేప్తో కొలిచి చూపిస్తాను. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూస్తే నాకు ఇక్కడ 1 మీటర్ వచ్చింది, ఇక్కడ వరకు 1 మీటరు, అంటే కింద పైన లేయర్ కలిపి 2 మీటర్లు అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే 50 వచ్చింది, అంటే 50 50 100, మొత్తానికి 3 మీటర్స్ అండి. 3 మీటర్స్ గేరా ఇచ్చారు. ఇది వచ్చేసి సెట్ వచ్చేసి 5000 అంట. ఇది నేనేం కుట్టలేదు, జస్ట్ రివ్యూ ఇద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఛానల్లో చూపిస్తాను రివ్యూ ఇద్దామని. సో 5000కి ఈ సెట్ అంటే మళ్ళీ మనం కుట్టించుకోవాలి, ఆ బ్లౌజ్ కుట్టించుకోవాలి. దానికి ఒక 300 తీసుకుంటారు, ఎంత తీసుకుంటారో మనకు తెలీదు. అంటే టోటల్గా ఇది 5000, ఇంకొక 500 వేసుకుందాం. 5500, 5700 అలా అవుతుంది. సో మార్నింగ్ నుంచి అయితే 12 వరకు అయితే ఇంట్లో పనులే సరిపోయినాయి. పిల్లలకి హెయిర్ కటింగ్ చేసుకొచ్చారు, స్నానం చేయించడాలు అవే సరిపోయింది అనమాట. తర్వాత ఇవి కుట్టాను. ఇంకా మనకి 2 లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టాను, చూపిస్తాను. అది వచ్చేసి మనకి బిజినెస్ కోసం అనమాట, మోడల్ కుట్టాను. అది నేను రేపైనా ఎల్లుండైనా చూపిస్తాను. రేపు కూడా సండే కదా, మరి చూడాలి పిల్లలతో అవుతుందో లేదో. సో అందుకు నువ్వు వీడియోస్ ఎక్కువ షూట్ చేయలేకపోయానండి. ఇంట్లో ఆయన పడుకుని ఉంటారు బెడ్రూమ్లో, ఇలా టీవీ చూస్తారు కదా. సో ఇదండి ఈరోజు నాకు నచ్చితే లైక్ చేయండి.